హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారతదేశంలో ముఖ్యమైన నదుల్లో ఒకటైన గంగా నది గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భగీరథ మహర్షి తపస్సు చేసి గంగా నదిని భూమి మీదికి తీసుకువచ్చాడు. ఈ గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి హిమనినాదంలో భాగీరథి నదిగా ఉద్భవిస్తుంది. గంగా నది ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందా నది ఈ నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి దీనిని గంగా నది అంటారు. హిమాలయాల నుంచి ప్రవహిస్తూ హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లో ప్రవహిస్తుంది. మైదానాల్లో ప్రవహించే మార్గంలో గంగా నదితో కోసి నది, గోమతి నది, షోనా నది వంటి ఉపనదులు కలుస్తాయి. మరియు అన్నిటికంటే పెద్దదైన యమునా నది కూడా అలహాబాద్ వద్ద గంగా నదితో కలుస్తుంది. యమునా నది ఉపనది అయినా కూడా గంగా నది కంటే చాలా పెద్దది. ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా వంటి నగరాలతో పాటు మరెన్నో నదులతో కలిసి గంగా నది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా వద్ద మొదటిగా గంగా నది చీలుతుంది. దాని తర్వాత మాల్దాలో గంగా నది యొక్క మొదటి చీలిక ప్రారంభమవుతుంది. హుగ్లీ డెల్టాలో స్టార్ట్ అయ్యి కోల్కతా హుగ్లీ ఒడ్డున ఉండడంతో గంగా నదిని మాల్దా తరువాత పద్మనది అంటారు. పద్మనది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్ర నది చీలికయ్యి జమునా నది కూడా పద్మనదిలో కలుస్తుంది. మేఘనా నది కూడా కలుస్తుంది. బంగ్లాదేశ్ ప్రదేశాలలో ఈ ప్రవాహం అనేక రకాలుగా చీలి అక్కడి ప్రదేశంలో డెల్టా గుండా ప్రవహించి తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది. గంగా నది 3 లోకాల్లో పారుతుంది కనుక గంగా నది ముల్లోకాల్లో ప్రవహిస్తుంది కనుక త్రిపదగా అభివర్ణిస్తుంటారు. త్రిపద అంటే 3 లోకాల్లో ప్రవహించేది అని అర్థం. స్వర్గలోకంలో మందాకిని నదిగా, భూలోకంలో గంగా నది మరియు అలకనందా నదిగా, పాతాళంలో భోగవతి నదిగా ప్రవహిస్తుంది. గంగా నది ఇటలీలోని రోమ్ నగరంలో కూడా జలధారగా ప్రవహిస్తుంది. పియాజా నవోనా అనే కూడలిలో 4 నదుల ఫౌంటైన్ ఉంది. ఆ నదులు ఏంటి అంటే గంగా నది, నైలు నది, డాన్యూబ్ నది, ప్లాటా నది. ఈ 4 నదులకు సంకేతంగా ఈ ఫౌంటైన్లో 4 జలధారలు ఉంటాయి. భారతదేశంలో హిందూ మతం, హిందూ ధర్మం ఆచారాల ప్రకారం గంగా నది చాలా పవిత్రమైన నదిగా భావిస్తారు. ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అనుకుంటారు. చనిపోయే ముందు గంగా జలం సేవిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. ఇదండి ఇవాళ మనం గంగా నది గురించి తెలుసుకున్న విషయాలు. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక ముఖ్య నది గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.